అణగదొక్తా ఉన్నాడు, నియంత పాలన చేస్తా ఉన్నాడు. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులను కట్టు బానిసత్వంలోకి నెట్టే ఈ 4 కార్మిక కోడ్లను నవంబర్ 22న అమలు చేస్తున్నట్లు నోటిఫికేషన్ కూడా వేయడం జరిగింది. కాబట్టి ఇది చాలా దారుణం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే కార్మికులకు తీవ్రంగా నష్టం కలిగించే ఈ 4 కార్మిక కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి కార్మిక వర్గంగా కోరుతా ఉంది. ఉద్యోగ భద్రత లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, కనీస వేతనం లేదు, సమ్మె చేసే హక్కు లేదు, సంఘం పెట్టుకునే హక్కు లేదు. ఇట్లా కార్మిక హక్కులన్నిటి కూడా ఈ ప్రభుత్వం కాల రాస్తుంది. అందుకే ఈ 4 కార్మిక కోడ్లను రద్దు చేయాలా, పాత 29 కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించాలని చెప్పి ఈ సమ్మె కొనసాగిస్తా ఉన్నాం. అదే విధంగా బీబీజీ రామ్ బిల్లు తీసుకొచ్చి గ్రామీణ ఉపాధి పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పద్ధతి కొనసాగిస్తా ఉన్నాడు. కాబట్టి బీబీజీ రామ్ బిల్లును వెంటనే రద్దు చేయాలి, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని వెంటనే కొనసాగించాలని చెప్పి, అదేవిధంగా విద్యుత్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి, విత్తన సవరణ చట్టాన్ని రద్దు చేయాలి. ఇట్లాంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అమలవుతున్న ఈ విధానాలన్నింటినీ కూడా నిరసిస్తూ ఈ సమ్మె కొనసాగిస్తా ఉన్నాం. ఈ సమ్మెకు హాజరైన ప్రతి ఉద్యోగ కార్మికులకు, వివిధ సంఘాలకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.